దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దోనాల మండలం చింతల గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై దాడి చేసి ఓ ఆవును చంపిన ఘటన ఆందోళనకు గురిచేసింది. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించారు. దీంతో గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెద్ద పులి కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని, ప్రజలు ఎలాంటి సమాచారం లభించినా వెంటనే అటవీశాఖకు తెలియజేయాలని అధికారులు కోరారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ప్రకాశం జిల్లా నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఓవర్ టు యు. పెద్దపులి దాడి చేసి హతమార్చినటువంటి ఘటన మార్కాపురం జిల్లా దోర్నాల మండలం సమీపంలోని చింతల సమీపంలో ఉన్నటువంటి గాజుల మోటు అనేటువంటి ప్రాంతంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నల్లమల అటవీ ప్రాంతము. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చింతల సమీపంలో ఉన్నటువంటి యొక్క గాజుల మోటు వద్ద మేతకి వెళ్ళినటువంటి ఆవు పైన ఆ యొక్క పెద్ద పులి ఒకసారిగా దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఆవు యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆమె అంకమ్మ అనేటువంటి యజమాని వెంటనే ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ యొక్క ప్రాంతంలో కూడా ఆ యొక్క ఆవు యొక్క మృతదేహం, అంటే ఏదైతే ఆ యొక్క ఆవు యొక్క కళేబరం ఉందో ఆ యొక్క కళేబరాన్ని పరిశీలించారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇది పెద్ద పులి దాడిలోనే మృతి చెందినట్టుగా కూడా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతము ఈ యొక్క పెద్ద పులి సంచారం నేపథ్యంలో ఇటు చింతల గ్రామంతో పాటుగా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన గూడాలు కూడా తీవ్ర భయాందోళనకైతే ప్రజలు గురవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ తమ సిబ్బందితో నిరంతరం కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రజలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతము. ఈ యొక్క ప్రాంతంలో తరచూ కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పెద్ద పులి సంచారం నేపథ్యంలో అయితే అక్కడ గస్తీ అనేది కూడా పెద్ద ఎత్తున పెంచారు. అదేవిధంగా ప్రజలకు కూడా తగు సూచనలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మేతకు వెళ్ళినటువంటి యొక్క ఎవరైతే ప్రజలు ఉంటారో ఈ యొక్క వారి యొక్క ఆవులను కావచ్చు లేదంటే గొర్రెలను కావచ్చు తీసుకొని అడవికి వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వారికి సూచనలు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే యొక్క చింతల సమీపంలో చోటు చేసుకున్నటువంటి యొక్క ఘటనలో మృతి చెందినటువంటి ఆవు యొక్క యజమానికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంతైతే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందో ఆ యొక్క నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తామని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ యొక్క ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి యొక్క కదలికల పైన నిఘా ఉంచామని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.